హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను బోటీ కర్రీ వండుతున్నా. దానికి కావాల్సింది 1/2 kg బోటీని నేనే ఇంట్లో క్లీన్ చేసుకున్నాను. ఇంకొక వీడియోలో చూపెడతాను ఆ క్లీనింగ్ ఎట్లనో. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసి ఫ్రై చేయాలి. చేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, నేను పింక్ సాల్ట్ వాడతాను కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుంది. దాంట్లో పసుపు 1/2 స్పూన్ వేయాలి. వేసిన తర్వాత దాన్ని ఫ్రై చేసుకున్నాక ఆ బోటీ క్లీన్ చేసింది దాంట్లో వేయాలి. నేను బోటీని ఫస్ట్ బాయిల్ చేసుకోలేదు, ఉట్టి మామూలుగా బాయిల్ చేసి అది క్లీన్ చేసిన అంతవరకే. ఇప్పుడు నేను దీంట్లోనే బాయిల్ చేసి ఫ్రై చేస్తాను బోటీని. 2 స్పూన్స్ కారం వేసి దాంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ పోయాలి. పోసిన తర్వాత ఫ్రై చేసి కలిపేసి అది కుక్కర్ విజిల్ 7 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి విజిల్స్ రావాలి. దాని తర్వాత బోటీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్లోలో ఫ్రై చేసుకున్నాక బోటీ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.